నేను చెప్పినట్టు ఆయనకు తెలియకూడదు. మీరు నా తోడ పుట్టిన అన్నయ్య లాంటి వారని చెప్తున్నాను. నువ్వు నా చెల్లి లాంటి దానివి. విషయం ఏమిటో సందేహించకుండా చెప్పు. నువ్వు చెప్పినట్టు మీ ఆయనకి కూడా తెలియను, సరేనా? ఆయన ఇంకా పాత పద్ధతులకే పాకులాడతారు. భార్య ఉద్యోగం చేస్తే ఎంత ఉపయోగమో ఆయనకు అర్థం కావడం లేదు. చెప్పుకుంటే సిగ్గుచెట్టు. డబ్బు ఇబ్బందుల వల్ల నెలకు 10 రోజులు పొయ్యి వెలిగించడమే ఉంటదు. నిజంగానా? అవును, నెలకు 10 రోజులు పొయ్యే వెలగదు. ఆఫీస్ పని ఎక్కువ కావడం వల్ల ఇంటికొచ్చి వంట చేసుకోవడానికి టైం ఉండదు. అప్పుడప్పుడు హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకుంటాం. ఇదేమైనా బాగుందా? మావయ్య గారు నా గురించి ఏమనుకుంటారు? ఆయనకి ఆయన కొడుక్కి కావలసిన వంట చేసి పెట్టలేని కోడలు ఒక కోడలేనా అని అనుకోరు. ఇదంతా ఆయనకి తోచదు. ఆయన గురించి చెప్పకూడదు, కానీ చెప్పక తప్పలేదు. మీకింత మంచి ఉద్దేశం ఉన్నట్టు నాకు తెలియనే లేదు. మీ వార్త గట్టిగా చెప్పి మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నిజంగానా? నిజంగా మీ ఆయనతో చెప్పి నిన్ను ఉద్యోగం మాన్పించేటట్టు చేసే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా